నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జాగృతి కార్యాలయం ముందైతే ఉన్నాం. ఇదే జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంతకీ కవిత ఏం మాట్లాడింది, ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఏం మాట్లాడిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ప్రెస్ మీట్ ఉద్దేశం కనుక చూస్తే మాత్రం అందరూ ఎదురు చూస్తున్నట్టే, చాలామంది కూడా ఏం చేయబోతుంది, ఏదైనా రాజకీయ పార్టీలో చేరబోతుందా లేకపోతే సొంతంగా పార్టీ పెడుతుందని కూడా చాలామంది ఎదురు చూస్తున్న సందర్భంలో ఆ విషయంపై మాత్రం స్పష్టత అయితే వ్యక్తం చేసింది. నేను ఏ పార్టీలో చేరను, ఇప్పుడే తొందర ఏం లేదు, ఇప్పుడే పార్టీ గురించి ఎలాంటి మాటలు కూడా మాట్లాడదలుచుకోలేదు, మా జాగృతి కార్యకర్తలతో నేతలతో సంప్రదిస్తాను, అనంతరం ప్రజా సంఘాల నేతలతో కూడా మాట్లాడతాను, అందరూ కూడా అత్యంత సన్నిహితులతో కూడా మాట్లాడిన తర్వాత నా నిర్ణయం అనేది ప్రకటిస్తాను, అప్పటిలోపు ఈ పార్టీ ఆ పార్టీ అని మాత్రం వార్తలు రాయొద్దంటూ మాత్రం ఆ విషయంలో అయితే ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత మాత్రం ఆమె చాలామంది అయితే మాత్రం ఒక ఎక్స్పెక్ట్ చేశారు. అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడుతుంది, తప్పకుండా నాకు బాసు కేసీఆర్ తప్ప ఎవరు కాదన్న సందర్భంలో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అన్నపై ఏం మాట్లాడుతుందో, అన్ననేమైనా ఇరికించే ప్రయత్నం చేస్తానని చాలామంది అనుకున్నారు. కానీ చాలా స్పష్టంగా ఎక్కడ కూడా రామన్న అంటూ మాట్లాడుతూ, ఇటు రామన్న అంటూ మాట్లాడుతూ అన్నకు మద్దతుగా నిలుస్తూ ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తూ నాన్న అన్న ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఇటు మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని కూడా ఒక రకమైన స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఆరోపణలు చేయలేదు, మనమంతా ఒక కుటుంబం, కానీ మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ఒక ప్రయత్నం అయితే మాత్రం ఇటు హరీష్ రావు అయితేంది, అటు సంతోష్ రావు అయితేంది కొంతకాలంగా చేస్తున్నారు. నేను సస్పెండ్ అయిపోయాను, ఇక అన్న నువ్వు జాగ్రత్త, నాన్న జాగ్రత్త, అమ్మ ఆరోగ్యం జాగ్రత్త అంటూ కూడా చాలా ఎమోషనల్గా ఎక్కడ కూడా విమర్శలకు తావివ్వకుండా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇదే సందర్భంలో పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా ఆమె సూచన చేసింది. చాలామంది కూడా ఏదో ట్రబుల్ షూటర్ అని అనుకుంటున్నారు, అలాగే హరీష్ రావుపై అసలు మొత్తం 6 అడుగుల బుల్లెట్ అని మాట్లాడుతున్నారు, ఇకపై మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ హరీష్ రావు చేసే కుట్రలు అనేది మీకు అందరికీ తెలియదు, దగ్గర నుండి నేను చూశాను, అనుభవించాను, అవమానాలు పడ్డాను, అది నాకు మాత్రమే తెలుసు. ఈరోజు అందరూ కూడా కీలకమైన నేతలు కూడా ఈరోజు పార్టీలో లేరు, దానికి కారణం హరీష్ రావే, ఈరోజు సంతోష్ రావే అంటూ కూడా ఇటు ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఓవరాల్గా గంట సేపు సాగిన ప్రెస్ మీట్లో అయితే ప్రధానంగా టార్గెట్ హరీష్ రావు అన్నట్టుగా సాగింది. అంటే అన్నను సంబోధిస్తూ అన్నా నువ్వు జాగ్రత్త, అన్నా నీకు ప్రమాదం ఉంది, అన్నా నువ్వు చూసుకో అంటూ మాట్లాడుతూ ఇటు నాన్న కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, లేకపోతే మాత్రం పార్టీని హైజాక్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఆమె చాలా సెంటిమెంటల్గా ఒక రకంగా కోల్డ్, అంటే ఎక్కడ చాలా కుటుంబంపై ఆరోపణలు చేయకుండా హరీష్ రావును సంతోష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఇదే సందర్భంలో నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, అలాగే పార్టీ ద్వారా నాకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా నేను స్పీకర్ ఫార్మేట్లో ఈ రాజీనామా చేస్తున్నాను, స్పీకర్కు పంపిస్తున్నాను అంటూ కూడా ఆమె ఒక సంచలనమైన ప్రకటన చేసింది. సెక్యూరిటీ కారణాల వల్ల ప్రోటోకాల్ కారణాల వల్ల ఎమ్మెల్సీ పదవిని కవిత ఉంచుకుంటుందని చాలామంది అనుకున్నారు, కానీ ఆమె తృణప్రాయంగా ఎమ్మెల్సీ పదవి అనేది నాకు అవసరం లేదు, ఇక పార్టీలోనే నేను లేకుండా ఉన్నప్పుడు పార్టీ నుండి సంక్రమించిన ఆ పదవి నాకెందుకంటూ కూడా ఇటు రాజీనామా, అంటే ఇటు పార్టీకి అలాగే పదవి కూడా రాజీనామా చేస్తూ ఆమె ఒక సంచలనమైన ప్రకటన కూడా చేసింది. ఇలా హరీష్ రావును ఓవరాల్గా ఎంతసేపు చూసుకున్నా కానీ ఎక్కడ కూడా కేటీఆర్పై ఒక మాట మాట్లాడకుండా, ఇటు కేసీఆర్పై ఒక మాట మాట్లాడకుండా చాలా స్పష్టంగా ఆమె ప్రెస్ మీట్ అంతా సాగింది. ఆ ప్రెస్ మీట్లో మాత్రం ఎక్కడ కూడా తడబడకుండా ఆమె ఒక లక్ష్యం ప్రకారం ఒక ప్లాన్డ్గా ఉన్నట్టు, ఒక రాజకీయాల పట్ల ఒక అవగాహన ఉన్నట్టు, జరిగే పరిణామాల విషయంలో క్లారిటీ ఉండి భవిష్యత్ కార్యాచరణ మీద కూడా ఒక స్పష్టత ఉన్నట్టయితే మాత్రం ఆమె మాటలు చూస్తే అర్థమవుతుంది. ఇక పార్టీ పెట్టబోతుందా అనే దానిపైన మాత్రం ఒక 2-3 రోజుల్లో మాత్రం ఒక బ్రేక్ తీసుకుంటున్నా, ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని నా నిర్ణయం అనేది ప్రకటిస్తానైతే చెప్పే ప్రయత్నం చేసింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలకు నేతలకు గతంలో పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళను మాత్రం సంబోధిస్తూ మాత్రం మీరు పార్టీ కోసం ఎంతో పనిచేస్తున్నారు, అనవసరంగా ట్రాప్లో పడద్దు,
బయట జరుగుతుంది వేరు, లోపల జరుగుతుంది వేరు అనే విషయాన్ని అయితే స్పష్టం చేసింది. ఇలా ఓవరాల్గా మాత్రం ప్రెస్ మీట్ కనుక చూస్తే మాత్రం మొత్తానికి ఇటు పార్టీ పైన ప్రకటన చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ భవిష్యత్ కార్యాచరణ పైన భవిష్యత్తులో చెప్తానని చెప్పారు. అలాగే అన్న పైన ఎక్కడ మాట్లాడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇటు రేవంత్ రెడ్డికి అలాగే హరీష్ రావుకి స్నేహం ఉన్నది, వాళ్ళిద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ ప్రకారం చేస్తున్నారు, ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. మా అన్న కేటీఆర్ను డామినేట్ చేసేలాగా, కేటీఆర్ ఒక అన్ఫిట్ అనేలాగా ఆ ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి అంటూ కూడా ఇటు చాలా స్పష్టంగా ఇటు కేటీఆర్ నుండి కానీ కేటీఆర్ టీం నుండి కానీ విమర్శలు రాకుండా చాలా జాగ్రత్తగా ఇటైతే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇలా మొత్తానికి మాత్రం అమ్మ విషయంలో మాత్రం చాలా బాధగా ఉంది. రాజకీయాలు ఎటున్నా ఎలా ఉన్నా మాత్రం అమ్మతో నేను బంధాన్ని దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇది చాలా ఈ విషయంలో మాత్రం అమ్మతో నేను అనుబంధాన్ని కోల్పోతున్నందుకైతే మాత్రం చెప్పలేని బాధతో ఉన్నానంటూ కూడా మధ్యలో మాట్లాడుతూ జరుగుతున్న కుట్రల విషయంలో, జరుగుతున్న నేపథ్యాల విషయంలో మాత్రం అన్నపైన అలాగే నాన్నకు జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సందర్భంలో పార్టీలో జరుగుతున్న వ్యవహారాల విషయంలో ఒక ఎమోషనల్ అయితే అయింది. ఇలా మొత్తానికైతే మాత్రం ఓవరాల్గా టార్గెట్ హరీష్ రావు, టార్గెట్ సంతోష్ రావు అన్నట్టుగా రాజీనామా చేసిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన నేపథ్యంలో ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఎక్కడ అన్న నాన్నను కూడా ఎక్కడ కూడా గౌరవం తగ్గకుండా మాట్లాడే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఏ పార్టీలో చేరను, కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వస్తానని ఒక సంకేతాన్ని ఇచ్చారు. చివరిలో మాత్రం నాకు ప్రజలు అండగా ఉన్నారు, నేను ప్రజల్లో ఉండి పెరిగినాను, 20 సంవత్సరాలు మొత్తం రాజకీయాల్లో ఉన్నాను, ప్రజలు నన్ను కాపాడుకుంటారనే ఒక ఉద్దేశాన్ని అయితే చెప్తూ ఒక రాజకీయంగా ఒక స్పష్టంగా బయటికి వెళ్ళబోతున్నట్టు, ప్రజాక్షేత్రంలోకి భవిష్యత్తులో వెళ్ళబోతున్నానని ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. ఇలా మొత్తానికైతే మాత్రం ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ సాగింది. ఈ ప్రెస్ మీట్లో మనం ఇంత ముందుకే మాట్లాడుకున్నట్టే మాత్రం ఎక్కడ అన్న ప్రస్తావన లేకుండా మాత్రం టార్గెట్ హరీష్ రావు అన్నట్టుగా సాగింది. చూడాలి మరి భవిష్యత్తులో మరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో, కొత్త పార్టీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి కార్యాచరణ బట్టి ఉండబోతుంది. మరి ఈ ప్రెస్ మీట్ నేపథ్యంలో రాజీనామా అనంతరం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, హరీష్ రావు టీం ఎలా స్పందిస్తుంది, మరి కేటీఆర్ స్పందన ఏంటి అనేది మాత్రం మరికొద్ది గంటల్లో రోజుల్లో మాత్రం స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. తెలంగాణ జాగృతి ఆఫీస్ నుండి కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.